అమ్మ మీకు పన్ను పుచ్చిపోయింది, పన్ను తీయాల్సిన అవసరం లేదు, ట్రీట్మెంట్ చేయించుకుంటే సరిపోతుంది. చేయించుకుంటారా? చేయించుకోండి సార్, నాకు భయం సార్. ఏమ్మా ఎందుకని? అంటే డెంటల్లో వాడిన ఇన్స్ట్రుమెంట్సే వాడతారు పేషెంట్కి అని. ఇన్స్ట్రుమెంట్స్ వాడినే పేషెంట్స్కి మళ్ళీ వాడతారని భయమా? ఓకే, యా, ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. క్లినిక్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ డెంటల్ క్లినిక్స్కి వచ్చినప్పుడు సేమ్ ఇన్స్ట్రుమెంట్స్ మళ్ళీ వేరే వాళ్ళ నోట్లో పెట్టి మాకు కూడా వాడతారేమో అనే భయం ఉంటుంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఇనీషియల్ చెకప్ చేయడానికి డయాగ్నోస్టిక్ ఇన్స్ట్రుమెంట్స్ అని అంటాము. సో అవి డిస్పోజబుల్ ఉంటాయి, అట్లానే మెటల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి. మీకు నోట్లో పెట్టే ఉమ్మును లాగేసే సక్షన్ ట్యూబ్స్ కానీ, లేకపోతే మౌత్ మిర్రర్ ప్రోబ్స్ అంటారు, ముందు మీ నోట్లో ఉన్న ప్రాబ్లమ్ని చెక్ చేసి సో ఏంటి అని చెప్పడానికి వాడేవి. అలాంటివి డిస్పోజబుల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అదే సర్జికల్ ట్రీట్మెంట్స్ కానీ, లేకపోతే క్లీనింగ్ కానీ, ఆర్ ఎల్స్ ఇంకెక్కడ పన్ను తీసే ఎక్స్ట్రాక్షన్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంకా వేరే ఏ మైనర్ సర్జరీస్ చేసేటప్పుడైనా కూడా మెటల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం. వాటిని రీసైకిల్ చేస్తాం. రీసైక్లింగ్ చేసే ప్రాసెస్ని సాధారణంగా ఏం చెప్తామంటే స్టెరిలైజేషన్ అంటాం. సో దీంట్లో వెట్ స్టెరిలైజేషన్ ఉంటుంది, డ్రై స్టెరిలైజేషన్ అని ఉంటుంది. సో డ్రై స్టెరిలైజేషన్ చేసే ప్రాసెస్ అనేది చాలా బెస్ట్ ప్రాసెస్. సో అవి అలా చేసిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఒక సీల్ కవర్లో సీల్ అయ్యి మీకు రెడీగా పెడతారు. సో వాటిని సీల్ ఓపెన్ చేసి డైరెక్ట్గా మీ నోట్లో ఫస్ట్ టైం అది యూజ్ చేస్తారు. వన్స్ యూజ్ చేసిన తర్వాత క్లీన్ చేసి మళ్ళీ వాటిని స్టెరిలైజేషన్కి రీసైకిల్ చేస్తారు. ఈ ప్రాసెస్ అనేది ప్రతి డెంటల్ క్లినిక్లో నడుస్తూ ఉంటుంది. తరచూ రెగ్యులర్గా చేసే ప్రాసెస్. అండ్ మోర్ ఓవర్ చాలా సెట్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో సేమ్ అదే ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి మళ్ళీ మీ నోట్లో పెడతారనేది మీ అపోహ మాత్రమే, లేదంటే భయం మాత్రమే. కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా క్లినిక్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. సో భయపడాల్సిన అవసరం లేదు. ఆల్ ది బెస్ట్.